వెన్నుపోటు దినం జరగకుండా పోలీసులు నిర్బంధ చర్యలు చేపట్టారని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. చట్టబద్ధంగా వెళ్తున్నప్పటికీ కావాలని పోలీసులు ఘర్షణకు దిగుతున్నారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ చెంచాలకు లొంగే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకాలలో ఒక్క పథకం మాత్రమే అమలు చేసి అదేదో సినిమా డైలాగ్ లాగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీద ఉన్న కక్షతోనే ప్రజలు ఈ కార్యక్రమంలో కదం తొక్కారని అన్నారు. నిరసన ద్వారా చంద్రబాబుకి ప్రజలు వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. కాకిలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని అనుకోవటం మూర్ఖత్వం అవుతుందని చెప్పారు. ఇదే మీ రాజ్యం పోలీసు రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇది పరిస్థితి. ఏం రాజ్యం అయిందంటే పోలీసు రాజ్యం. చంద్రబాబు రాజ్యం కాదు. మాచర్లోనే కాదు, ఇక్కడైనా ఆపేవాళ్ళు. అన్ని చోట్ల ఆపి ఇళ్లలోనే పెట్టి అవేం జరగలేదు, వెన్నుపోటు దినోత్సవానికి జనం రాలేదు అని సంతృప్తి పడాలని అనుకుంటామేమో. నీ చాప కిందకి నీరు వస్తుంది చంద్రబాబు, తెలుసుకో. తెలియగలవుడి కదా నువ్వు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు కదా, వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. తెలుసుకోలేదు నీ కర్మ. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలనుకున్నవాడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవ్వడు బ్రతికి బట్ట కట్టలేదు అనే విషయాన్ని దయచేసి తెలుసుకో. చాలంతే, అంతా అర్థమైపోతుంది. కడుపు మండిపోతుంది వాళ్ళకి. లోకేష్ ఫోన్ చేసి ఉంటాడు, ఆయన రెచ్చిపోయాడు. లోకేష్ బంధువు అంట అతను. అట్లా ఏదో ఉంటాయి. వీ డోంట్ కేర్ ఆల్ దిస్. ఎన్ని చూసాం, మెరిసిపోలా. నేను క్లియర్గా కూడా ప్రాక్టీస్ చేసే 3 సంవత్సరాలు. ఎన్ని చూసాం. ఇలాంటి వాడికి భయపడతానా? ఏ స్వామి, జైలు వేస్తానంటేనే భయపడలే మనం. ఈ లోకేష్ చుట్టమైన సిఐ గారు, ఎస్ఐ గారు బెదిరితాను. బెదిరే ఉండే నేను. అట్ట 70 సంవత్సరాలు ఎన్నాళ్ళు బతుకుతాం? బతికినాళ్ళు బతుకుతాం. వీరుడిగా బతుకుతాం, లొంగి బతకం, బతికినాడు బతకం. నమ్ముకున్న సిద్ధాంతం కోసం బతుకుతాం. నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. ఇలాంటి ఉడతూపులకి ఈ చంద్రబాబు చెంచా పోలీసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి, లోకేష్ బంధువులకి భయపడే వ్యక్తులను కాదనే విషయాన్ని తెలుసుకోకపోతే ఇంకా తెలుసుకుంటారు. అంతే, దట్స్ ఆల్. వస్తున్నారు. దీనిలో మీరు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైనా కూడా మీరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్య మాట్లాడుతూ వీళ్ళు వెన్నుపోటు దినం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు వెన్నుపోటు ప్రజల్ని చేశారని చెప్తున్నారు. కానీ ప్రధానంగా వాళ్ళు చెప్తున్న 3 మాటలు. మేమేమో పెన్షన్ ఇచ్చాము, ప్రతి రాష్ట్రం మొత్తం 4,000 చెప్పాము, 4,000 ఇచ్చామని చెప్తున్నారు. కానీ దీంట్లో ఇంకొక వాగ్దానం కూడా వాళ్ళు చేశారు. బీసీలు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి మరి పెన్షన్ ఇస్తానని చెప్పారు. అదేమి పోయింది అది. అలాగే మీరు చూసుకుంటే పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే తల్లికి వందనం అని చెప్పి మోసం చేశారు. మరి అది ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఏం చెప్పారో ప్రతి ఒక్కటి కూడా నిర్వర్తించుకుంటూ స్కూల్లో కానీ లేకపోతే నాడు నేడు వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వచ్చారు. అలాగే ప్రధానంగా అన్నా క్యాంటీన్ అని చెప్పి చెప్తున్నారు. అన్నా క్యాంటీన్లో ఆ స్కీమ్లో ఎంత స్కామ్ జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. మరి ఇవన్నీ వాళ్ళు చెప్పేవి అన్నీ స్కీములే కానీ ఎక్కడ చూసినా ఆ స్కీమ్ అమలు అవటం వదిలేయండి కానీ